రామాయణంలో కిష్కింధాకాండలో 40 సర్గాలు 37 శ్లోకాల నుంచి. రాముడు చెప్పినట్టుగానే సుగ్రీవుడు అక్కడ వచ్చిన యోధులందరినీ కూడా అందులో ముఖ్యమైన వాడును అయిన వినూతుడిని పిలిపించి కొంతమందిని తీసుకుని తూర్పు దిశగా వెళ్ళమని, ఆ దిశగా ఏమేమి ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ కూడా వర్ణించి చెప్తూ ఉన్నాడు. తత్రాసురా మహాకాయాః ఛాయాం గృహ్ణంతి నిత్యసః బ్రహ్మణ సమనుజ్ఞాత దీర్ఘకాలం బుభుక్షితాః. ఇసుక సముద్రం దగ్గర పెద్ద పెద్ద శరీరాలు కలిగిన అసురులు ఉంటారు. వారు తమ ఆకలిని తీర్చుకోవటానికి ఎప్పుడూ కూడా ప్రాణుల నీడలను గ్రహిస్తూ ఉంటారు. వారిని భక్షిస్తూ ఉంటారు. దీర్ఘకాలం నుంచి వాళ్ళు అలాగే చేసి జీవిస్తూ ఉన్నారు. పైగా దానికి బ్రహ్మదేవుడు యొక్క అనుమతి కూడా వాళ్ళకి ఉన్నది. తం కాలమేఘ ప్రతిమం మహోరఘ నిషీవితం అభిగమ్య మహానాదం తీర్థేనైవ మహోదధిం. అలాగే ఆ అసురులు తప్పించుకుని మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఇక్షు సముద్రం దగ్గర నల్లని మేఘాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. దానిలో భయంకరమైన పెద్ద పెద్ద సర్పాలు కూడా నివసిస్తూ ఉంటాయి. అందులో భీకరమైన గర్జనలు కూడా ఆ సముద్రంలో మీకు వినిపిస్తూ ఉంటాయి. తతో రక్త జలం భీమం లోహితం నామ సాగరం గతా ద్రక్ష్యదా తాం చైవ బృహతిం కూటశాల్మలిం. అలాగే జాగ్రత్తగా ఆ ఇక్షు సముద్రాన్ని దాటాలి. తర్వాత లోహితము అన్న మధు సముద్రం ఒక తీరానికి చేరుకుంటారు. అక్కడ బురుగులాగా షాల్మలి అంటారు. అటువంటి వృక్షాలు ఉంటాయి. లెక్క పెట్టలేనన్ని అక్కడ ఉంటాయి. అందువల్ల దానిని షాల్మలి ద్వీపం అన్న పేరు కూడా దానికి వచ్చింది. అదొక మహాద్వీపము అన్నాడు. గృహం చ వైనతేయస్య నానారత్న విభూషితం తత్ర కైలాస సంకాసం విహితం విశ్వకర్మణ. వినీతాపుత్రుడైన గరుత్మంతుని భవనము అక్కడ ఉన్నది. దాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అది కైలాస శిఖరంలాగా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎన్నో రకాల రత్న కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. తత్ర శైల నిభా భీమ మందేహో నామ రాక్షసాః శైల శృంగేషు లంబంతే నానారూప భయావహాః. ఆ శాల్మలి ద్వీపం దగ్గర ఆ గిరి శిఖరాల యందు మందేహులు అన్న రాక్షసులు వేలాడుతూ ఉంటారు. వారు పర్వతం అంత ప్రమాణంలో ఉంటారు. పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉంటారు. పైగా భయంకరులు వారు. ते पतन्ति जले नित्यं सूर्यस्योदयनं प्रति निहता ब्रह्मतेजोभिः अहन्यहानि राक्षसाः अभितप्ताश्च सूर्येण లంబంతే స్మ పునః పునః. అయితే వాళ్ళు నిత్యము కూడా సూర్యోదయ సమయంలో ఊర్ధ్వముఖులై ఆ సూర్యుడిని మింగటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఆ సందర్భంలో సూర్యుడి యొక్క కిరణాల తీవ్రత కారణంగా గాయత్రి మంత్రకులు ఏదైతే ద్విజులు సమర్పించేటి ఆర్ఘ్య ప్రధానాదుల వలన దెబ్బతిని నిహతులై వారు ఆ సురా సముద్రంలో మళ్ళీ పడిపోతూనే ఉంటారు. మళ్ళా అజీవితులై వారు మళ్ళీ శైల శిఖరం మీద మళ్ళీ వేలాడుతూనే ఉంటారు. ఇట్లా రోజు జరుగుతూనే ఉంటుంది. తతః పాండురమీకాభం క్షీరోధం నామ సాగరం గతా ద్రక్షదా దుర్ధర్ష ముక్తాహార మివోర్మిభిః. తస్య మధ్యే మహాన్ శ్వేత ఋషభో నామ పర్వతః దివ్యగంధేః కుసుమిత్యే రాజస్తేశ్చ నఘేర్వృత్తః. తిరుగులేని వీరులైన ఓ వానరులారా, దాని తర్వాత గుర్త దది సముద్రాలు ఇవి కూడా వస్తూ ఉంటాయి. అవి మీకు కనపడతాయి. అయితే అక్కడ కూడా సీతాదేవి ఉందో లేదో, అలాగే రావణాసుడు యొక్క నివాసం ఇవన్నీ మీరు వెతకాలి. అక్కడి నుంచి ముందుకి సాగిపోతే క్షీరోదము అన్న సముద్రం మీకు కనిపిస్తుంది. అది తెల్లని మేఘాల కాంతితో ఉన్నట్టుగా ఉంటుంది. అందులో వచ్చే అలలు కూడా ముత్యాల హారాల్లాగా మెరుస్తున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ సముద్రం మధ్యలో వృషభము అన్న పేరు గల తెల్లని ఒక మహాపర్వతం ఒకటి కూడా ఉంటుంది. ఆ పర్వతంలో అన్ని వైపుల నుంచి చాలా ఎక్కువ వృక్షాలు దట్టంగా వ్యాపించి ఉంటాయి. సరశ్చ రాజత్యేహ పద్మేహ జ్వలితేర్
हेमकेसर्यः नाम्ना सुदर्शनं नाम राजहंसेः समाकुलं विबुद्धाश्चारणा यक्षाः किन्नराः साप्सरोगणाः हृष्टाः समभिगच्छन्ति नलिनीं तां रिरंसवः. బాగా వికసించిన పూలతో చాలా అందంగా దివ్యంగా అనిపిస్తుంది. దాని సువాసన కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ వృషభగిరిపై సుదర్శనము అన్న పేరు గల ఒక సరస్సు ఉంటుంది. ఆ సరోవరం వెండిలాగా చాలా తెల్లని కాంతులతో ఉంటుంది. అక్కడ పద్మాలు కూడా చాలా చక్కగా విరాజిల్లుతూ ఉంటాయి. ఆకాశంలోని కింజలికములు మేలిమి బంగారు కాంతులతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సరస్సులో రాజహంసలు కూడా ఎలా ఉంటాయి, గుంపులు గుంపులుగా విహరిస్తూ ఉంటాయి. అక్కడ దేవతలు, చారణులు, యక్షులు, కిన్నరులు, అప్సరసలతో కలిసి చాలా సంతోషంగా ఆ నీటి దగ్గర జల విహారాలు జరుపుకోవటానికి వాళ్ళు వస్తూ ఉంటారు. క్షీరోధం సమతిక్రమ్య తతో ద్రక్ష్యత వానరాః జలోదం సాగర శ్రేష్టం సర్వభూత భయావహం. ఆ క్షీర సముద్రం దాటి ఇంకా కొంచెం వెళితే, ముందుకు వెళ్ళిన తర్వాత స్వచ్ఛమైన మధుర జలములతో ఉన్న ఒక మహాసముద్రం మీకు కనిపిస్తుంది. అది సకల ప్రాణులకి భయాన్ని కురిపించేది. తత్రాతత్కోపజం తేజః కృతం హయముఖం మహత్ అస్యాహుస్తన్మహావేగం ఓధనం సచరాచరం. ఎందుకంటే అందులో ఔర్వుడు అన్న మహాముని యొక్క కోపం వలన ఏర్పడిన దివ్య తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ బడభాగ్నికి హయముఖము అన్న పేరు కూడా. చరాచరములతో కలిసి మహావేగంతో కదులుతుండేది. తత్ర విక్రోశతాం నాధు భూతానాం సాగరోకసాం శ్రూయతే చ సమర్థానాం దృష్ట్వా తత్ బడభాముఖం. అయితే మహావేగంగా కదిలిపోతున్న అక్కడ జలములతో ఆ అగ్నికి అదే ఆహారము. ఆ సముద్రంలో నివసించే మహాప్రాణులు సైతము ఆ బడబాగ్నిని చూస్తూ భయంతో గగ్గోలు పెడుతూ ఉంటాయి. ఆ ప్రాణులొక్క గోల అక్కడ మీకు వినిపిస్తూ ఉంటుంది. स्वाधूतस्योत्तरे देशे योजनानि त्रयोदश जातरूपशिलो नाम మహాన్ కనక పర్వత. ఆ మధుర జలదికి ఉత్తర భాగంలో 13 యోజనాల దూరంలో ఒక పెద్ద బంగారు పర్వతం ఉన్నది. ఒక యోజనం అంటే దగ్గర దగ్గర ఒక 13 కిలోమీటర్లు అంటారు. అక్కడ ఇంకొక పర్వతం ఉన్నది అని. తత్ర చంద్ర ప్రతీకాసం పన్నగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తతో ద్రక్ష్యత వానరాః. ఏదైతే పర్వతం కనిపిస్తుందో దాని పేరు జాతరూపశిలము అని. ఆ గిరి శిఖరంలో సర్పాకృతి అనంతుడు అన్న పేరుతో ఆదిశేషుడు ఆసీనుడై ఉంటాడు. అతడు చంద్రుడిలాగా తెల్లని వన్నెలతో ఉంటాడు. భూభారాన్ని మోస్తున్న మహాత్ముడు. పద్మపత్రంలాగా విశాలమైన కన్నులు కలిగి ఉన్నవాడు. ఆసీనం పర్వతస్యాగ్రే సర్వభూత నమస్కృతం సహస్రశిరసం దేవం అనంతం నీలవాససం. అతడు నీల వస్త్రాలను ధరించి 1000 పడగలు కలిగినవాడు. సమస్త ప్రాణులకి అతడు వంద్యుడు, అంటే అందరూ ఆయనకి నమస్కరించదగినవాడు అతను. మీకక్కడ ఆ మహాత్ముని దర్శనం కూడా జరుగుతుంది అన్నాడు. త్రిశిరాః కాంచనః కేతుః తలస్తస్య మహాత్మనః స్థాపితః పర్వతస్యాగ్రే విరాజతి సవేదికః పూర్వస్యాం దిశి నిర్మాణం కృతం తత్త్రిదశీశ్వరైః. ఆ పర్వతాల మీద మహాత్ముడైన ఆదిశేషుని యొక్క ధ్వజము తాటి చెట్టు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. దాని పతాకము బంగారంతో చెయ్యబడి ఉన్నది. 3 శిరములు గుర్తుతో ఉంటున్నది. ఆ తాళ ధ్వజానికి ఒక వేదిక కూడా ఉంది. ఆ తాళ ధ్వజానికి తూర్పు దిశ యందు దేవతలకి నిర్మించారు. తతః పరం హేమమయః శ్రీమానుదయ పర్వతః తస్య కోటిర్దివం స్పృష్ట్వా శతయోజనమాయత. ఆ అతరూప శిలము అన్న పర్వతం దాటిన తర్వాత హేమమయమైన ఉదయాద్రి అన్నది కనిపిస్తూ ఉంటుంది. అది కూడా చాలా దర్శనీయంగా ఉంటుంది. దాని శిఖరం మళ్ళీ 100 యోజనాల వరకు విస్తరించి ఉంటుంది. జాతరూపమయీ దివ్య విరాజతి సవేదిక
सालेस्तालेस्तमालेश्च कर्णिकारिश्च पुष्पित्येह जातरूपामयैर्दिव्ये शोभिते సూర్యసన్నిభ్యేః. ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టుగా ఉంటుంది, బంగారు కాంతులతో ఉంటుంది. పైగా మెరుస్తున్న ఆ శిఖరము ఉదయగిరి ఒక చక్కని వేదికగా ఉంటుంది. ఆ ఉదయాచల మద్ది చెట్లతో, తాళ వృక్షాలతో, కానుగ చెట్లతో, బాగా పుష్పించిన గన్నేరు చెట్లతో విరాజిల్లుతూ ఉంటుంది. తత్ర యోజన విస్తారం ఉచ్చిత్రం దశయోజనం శృంగం సోమనసం నామ జాతరూపమయం ధ్రువం. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే బంగారంలాగా సువర్ణమయులై ఉంటాయి. సూర్యుడు యొక్క కాంతుల్లాగా కనిపిస్తూ ఉంటాయి, దివ్యమైన శోభలతో ఉంటాయి. అక్కడ సోమానసము అన్న పేరుతో దృఢమైన ఒక బంగారు శిఖరం కూడా విరాజిల్లుతూ ఉంటుంది. అది ఒక యోజనం మేరకు విస్తరించి ఉంటుంది, 10 యోజనాల ప్రమాణంలో ఎత్తులో ఉంటుంది. తత్ర పూర్వం పదం కృత్వా పురా విష్ణు స్త్రీ విక్రమే ద్వితీయం శిఖరే మేరు చకార పురుషోత్తమః ఉత్తరేణ పరిక్రమ్య జంబుద్వీపం దివాకరः దృశ్యో భవతి భూయిష్టం శిఖరం తన్మోహశ్చయం. పూర్వము శ్రీ మహావిష్ణువు వామన అవతార సమయంలో త్రివిక్రముడై ఒక్క పాదంతో సోమనస శిఖరం మీదను, రెండో పాదం మేరు శిఖరం మీదను ఉంచాడు. సూర్యుడు జంబుద్వీపానికి ఉత్తర భాగంలో పరిభ్రమించి ఎంతో ఉన్నతమైన సోమాసన శిఖరానికి చేరిన తర్వాత మేరుగిరికి దక్షిణ భాగంగా ఉన్నవారికి స్పష్టంగా గోచరిస్తాడు. తత్ర వైఖానసా నామ వాలకిల్య మహర్షయః ప్రకాశమానా దృశ్యంతే సూర్యవర్ణస్తపస్వినః. ఆ సోమనస శిఖరం మీద వైఖానసుడు, వాలకిల్యులు అన్న మహర్షులు దర్శనం ఇస్తారు. వారు గొప్ప తపస్సంపన్నులు, సూర్య తేజస్సుతో సమానంగా ఉంటారు వారు. అయం సుదర్శనో ద్వీపః పురో యస్య ప్రకాశతే యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ సర్వప్రాణాభృతామపి. ఉదయాద్రి ముందు భాగంలో సుదర్శన ద్వీపం ఉంటుంది. సూర్యుడు ఉదయగిరిపై సోమనస శిఖరం మీదకి చేరిన తర్వాత ఆ స్వామి యొక్క కిరణాల ప్రభావంతో సుదర్శన ద్వీప నివాసుల్లో చైతన్యము ఎక్కువ అవుతుంది. అందువల్లే దీనికి సుదర్శన ద్వీపం అన్న పేరు కూడా ప్రతీత. శైలస్య తస్య శృంగేషు కందరీషు వనేషు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. ఆ ఉదయగిరి పర్వతాల దగ్గర, శిఖరాల మీద, అక్కడున్న గుహల్లోనూ వనాల్లోనూ సీతాదేవి గురించి బాగా వెతకండి. అలాగే రావణాసుడు యొక్క నివాసాన్ని కూడా మీరు పసిగట్టాలి అని గట్టిగా గాలించమని చెప్పాడు. కాంచనస్య చ శైలస్య సూర్యస్య చ మహాత్మనః ఆవిష్ట తేజసా సంధ్యా పూర్వ రక్త ప్రకాశతే. సువర్ణమయమైన ఉదయాచల తేజస్సులు, మహాత్ముడైన సూర్యుడి యొక్క కాంతులు వ్యాపించుట వలన ఆ ప్రభాత సంధ్య ఎరుపు వన్నెలతో చాలా దర్శనీయంగా ఉంటుంది. పూర్వమేతత్ కృతం ద్వారం పృథివ్యా భువనస్య చ సూర్యోస్య దయనం చైవ పూర్వహ్యేష దిగుచ్యతే. సూర్యుడు ఉదయించే ఆ స్థానాన్ని మొట్టమొదట బ్రహ్మ సృష్టించాడు కనుక బ్రహ్మలోకానికి భూలోకానికి ఇదే ద్వారంలాగా అనిపిస్తుంటుంది. అంటే ఊర్ధ్వలోకాలకి భూలోకాలకి ఇదే ప్రవేశించడానికి మార్గంలాగా. తస్య శైలస్య పృష్ఠేషు నిర్ఘోరేషు గుహాసు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యస్తతః. ఆ ద్వారం ద్వారా ఊర్ధ్వలోకానికి కూడా చేరుకుంటారు. అందుకే మొదట ఆ ద్వార నిర్మాణ ఈ దిశ యందు జరుగుట వల్లనే దీనికి పూర్వ దిశ అంటే తూర్పు దిక్కు అని చెప్పబడి ఉన్నది. ఆ ఉదయిస్తున్న ఉదయాచల యొక్క పరిసర ప్రాంతాలన్నిటిలో కూడా రావణాసుడు యొక్క నివాసం కోసం, అలాగే సీతాదేవి కోసం అంతటా వెతకండి. తతః పరమగమ్యాస్య ద్విపూర్వా త్రిదశావృత రహిత చంద్ర సూర్యాభ్యాం అదృశ్య తిమిరావృతం. ఆ ఉదయాద్రిని దాటిన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా అగమ్యము అంటే వెళ్ళటానికి వీల్లేదు. ఇది దేవతల యొక్క నివాసము. అక్కడ సూర్య చంద్ర కిరణాలు ప్రసరింపు
దొరుకుతాయి. అంటే అక్కడ ఏవి ఉండవు ఇంకా. అందుకే అంధకారంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే సూర్యచంద్ర కిరణాలు అక్కడ ప్రసరింపవు. శైలేషు తేషు సర్వేషు కందరీషు వనీషు చ ఏ చానోక్త మయాధీశ విచేయ తేషు జానకి. తూర్పు దిశ గల కొన్ని పర్వతాలు, గుహలను, వనముల గురించి నేను చెప్పలేదు. వాటిని అన్నిటినీ కూడా అంటే నేను చెప్పినవే కాకుండా నేను చెప్పనివి మీకు కనిపించేవన్నీ కూడా ఆ దిశలో ఉన్నవన్నీ కూడా మీరు సీతాదేవి జాన కోసం మీరు అన్వేషించాలి. एतावद्वानरेह शक्यं गन्तुं वानरपुङ्गवः आभास्करम् अमर्यादं नाजानीमस्ततः परम्. ఓ వానరులారా, ఆ ఉదయాద్రి వరకే వానరులు వెళ్ళగలరు. దాని తర్వాత ప్రదేశానికి వెళ్ళటానికి కుదరదు. అందుకే చిమ్మ చీకట్లతో నిండిపోయి ఉంటుంది. పైగా అది నిర్జన ప్రదేశము. ఏ ప్రాణి అక్కడ సంచరించదు. అందుకే వాటిని గురించి నేను మీకు చెప్పలేను. అది నాకు తెలియదు. అధిగమ్యాతు వైదేహీం నిలయం రావణస్య చ మాసే పూర్ణే నివర్తద్వం ఉదయం ప్రాప్య పర్వతం. నేను చెప్పిన రీతిగా ఉదయగిరి వరకును కూడా సమస్త ప్రదేశాన్ని సీతాదేవి జాడ కోసం, రావణాసుడు యొక్క నివాసం కోసం జాగ్రత్తగా వెతకండి. ఊర్ధ్వం మాసాన్నవస్తవ్యం వసన్వధ్యో భవేన్మమ సిద్ధార్థాః సన్నివర్తద్వం అధిగమ్య చ మైథిలిం. ఒక నెల రోజుల గడువు ఇస్తున్నాను, దాన్ని దాటకూడదు. ఆ నెల గడువు దాటితే వాళ్ళని వధిచ్చేస్తాను. దాటి ఎవరన్నా వస్తే వాళ్ళకి నా చేతిలో చావు తప్పదు అని చెప్పాడు. మహేంద్రకాంతం వనషండమండితాం దిశం చరిత్వా నిపుణేన వానరాః అవాప్య సీతాం రఘువంశజ ప్రియాం తతో నివృత్తాః సుఖినో భవిష్యతాం. సీతాదేవి కోసం మీరు చక్కగా అన్వేషించి కృతార్థులై మరలి రండి. అలాగే వానరులారా, తూర్పు దిక్కు అంతా కూడా వనములతో నిండిపోయి ఉంటుంది. అది దేవేంద్రుడు యొక్క ఆధీనంలో ఉన్నది. ఆ ప్రదేశం అంతటా కూడా నేర్పుగా గాలించండి. ఇప్పుడు నెల రోజులు గడువిచ్చాడనేసి ఆదరాబాదరా ఇంకా మనకి గడువు అయిపోతుందని వదిలేసి రమ్మని కాదు. గడువు లోపల మొత్తం వెతికి ఎక్కడా ఏది మిగల్చకుండా సరిగ్గా అన్వేషించుకుని తిరిగి వెళ్ళాలి. ఇలా ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా గాలించండి. శ్రీరాముడికి ప్రేమ పెన్నిది అయిన సీతాదేవి జాడను పట్టుకుని హాయిగా తిరిగి రండి, మీకు క్షేమం జరుగుతుంది అన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 40 సర్గా సంపూర్ణం.